హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫోరెక్స్ ట్రేడర్స్ ఛానల్. ఆఫ్టర్ 4 months గ్యాప్ తర్వాత ఈరోజు సిరీస్ కంటిన్యూ చేస్తున్నా. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెన్సీ పేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోరెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కరెన్సీ పేర్స్. చాలామంది ఇండికేటర్స్ నేర్చుకుంటారు అండ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు, కానీ పేర్ సెలెక్షన్ అనేది రాంగ్ చేస్తారు. దానివల్ల లాసెస్ ఎక్కువ వస్తుంటాయి. ఫోరెక్స్లో ఏంటంటే మెయిన్గా పేర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మల్టిపుల్ పేర్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ వన్ పేర్ అండ్ వీ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ ఇన్ వన్ పేర్. అంటే ఒక పేర్లో కన్సిస్టెంట్ ఉండి దానిలో వర్క్ చేస్తే మనకు కన్సిస్టెంట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. దీనిలో కరెన్సీ పేర్లో సబ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ అండ్ బిగినర్స్కి బెస్ట్ పేర్స్ ఏంటో నేను ఈ ఛానల్లో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ పేర్స్ అంటే ఏంటంటే ఫోరెక్స్ మార్కెట్లో మనం సింగిల్ కరెన్సీని ట్రేడ్ చేయం. మనం రెండు కరెన్సీస్ మధ్య కంపారిజన్ని ట్రేడ్ చేస్తాం. అదే కరెన్సీ పేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్జీ అంటే యూరో అనేది బేస్ కరెన్సీ. యూరో అనేది యూరోపియన్ కరెన్సీ. ఇప్పుడు యూరోపియన్ కరెన్సీలో యూరో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే యూరో యూఎస్డి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే యూఎస్డి ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే యూరో యూఎస్డి ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే బేస్ కరెన్సీ ఏదైతే యూరో ఉందో దానికి యూరోకి పాజిటివ్ కోరిలేషన్ అనేది ఉంటుంది. అంటే యూరో వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే యూరో యూఎస్డి వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూరో వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే యూరోపియన్ కరెన్సీ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా దీనికి రెండింటి మధ్యలో పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది. అదే యూరో యూఎస్డికి నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. అంటే యూఎస్డి స్ట్రాంగ్ అయితే యూరో యూఎస్డి వీక్ అవుతుంది, యూరో యూఎస్డి వీక్ అయితే యూఎస్డి స్ట్రాంగ్ అవుతుంది. దీనికి నెగిటివ్ కోరిలేషన్ ఉంటాం మనం. అండ్ టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్లో దీనిలో 3 టైప్స్ ఉంటాయండి మెయిన్గా, మేజర్గా మనకి. ఫస్ట్ది 3 టైప్స్ అంటే మేజర్ కరెన్సీస్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ కరెన్సీస్ అండి. దీనిలో మేజర్ కరెన్సీస్లో యూరో యూఎస్డి అండ్ జీబీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై అండి. ఇవనేది మోస్ట్ ట్రేడెడ్ పేర్స్ అండి. అంటే దీనిలో చాలా వాల్యూమ్ ఉంటుంది. ఇంకోటి స్ప్రెడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మోస్ట్ ట్రేడెడ్ పేర్స్ ఇన్ ద వరల్డ్ అండి. సో చాలామంది బిగినర్స్కి అయితే ఇవైతే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి మైనర్ కరెన్సీస్. దీనిలో 2 కరెన్సీస్ స్ట్రాంగ్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరో జీబీపీ, యూరో ఏయుడి అండ్ జీబీపీ జేపీయూ. సేమ్ ఇవి కూడా అంతే. యూఎస్డిలో యూరో అనేది బేస్ కరెన్సీ, యూఎస్డి అనేది క్వైట్ కరెన్సీ. జీబీపీ యూఎస్డిలో జీబీపీ అంటే జీబీపీ అనేది బేస్ కరెన్సీ, యూఎస్డి అనేది క్వైట్ కరెన్సీ. యూఎస్డి అనేది బేస్ కరెన్సీ, జేబీపీ అనేది క్వైట్ కరెన్సీ. యూఎస్డికి పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది. అంటే బేస్ కరెన్సీకి ఒక పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది. క్వైట్ కరెన్సీకి దానికి ఉన్న కరెన్సీకి నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది అన్నట్టు. మైనర్ పేర్స్ అంటే దీంట్లో టూ స్ట్రాంగ్ కరెన్సీస్ ఉంటాయి మనకి. యూరో జీబీపీ, యూరో ఏడి అండ్ జీబీపీ జేబీవై. సో ఇవనేది మైనర్ కరెన్సీస్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ అనేది ఎగ్జాటిక్ పేర్స్ అన్నమాట.
దీనిలో వచ్చేసి మనకి యుఎస్డి ఐఎన్ఆర్ అండ్ యుఎస్డి ఎంఎక్స్ఎన్ ఇవనేది ఎగ్జాటిక్ పేర్స్ అన్నట్టు. ఇప్పుడు ఒకటేమో మేజర్ కరెన్సీ అండ్ వన్ కరెన్సీ ఈజ్ డెవలపింగ్ కంట్రీ కరెన్సీ. లైక్ ఐఎన్ఆర్ అనేది ఇండియన్ కరెన్సీ, ఎంఎక్స్ఎన్ అనేది మెక్సికన్ కరెన్సీ. సో యూఎస్డి అనేది బేస్ కరెన్సీ, ఐఎన్ఆర్ అనేది క్వైట్ కరెన్సీ. బేస్ కరెన్సీకి యూఎస్డికి పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది. ఐఎన్ఆర్కి ఐఎన్ఆర్ అంటే క్వైట్ కరెన్సీ, దీనికి ఐఎన్ఆర్కి నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. సో వీటిలలో స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బిగినర్స్కి బెస్ట్ ఏ పేరు అంటే నేను సజెస్ట్ చేసే పేర్స్ లైక్ బిగినర్స్కి బెస్ట్ పేర్స్ ఏంటంటే యూరో యూఎస్డి అండ్ జీబీ యూఎస్డి అండ్ యూఎస్డి జేపీవై. వై దిస్ అనేది బెస్ట్ పేర్స్ అంటే వై బెస్ట్ పేర్స్ అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయండి మనకి. అడ్వాంటేజ్ ఏంటంటే స్ప్రెడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఫోరెక్స్లో ఎట్లా అంటే మనకి నార్మల్గా ఇండియన్ మార్కెట్ అయితే దాంట్లో ఛార్జెస్ ఉంటాయి. ఫోరెక్స్లో అయితే ఛార్జెస్ ఏమి ఉండయండి, కమిషన్ కూడా ఉండదు, ఓన్లీ స్ప్రెడ్ అనేది ఉంటుంది. అంటే మనం తీసుకున్న దానికి కొంచెం ప్రైజ్ ఫ్లక్చువేషన్లో స్ప్రెడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ప్రైజ్ ఒక సపోజ్ యూరో యూఎస్డి 1.17150 కాడ ఉందండి మనకి కరెంట్ ప్రైస్. సో స్ప్రెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ప్రైస్ 1.16160 ఆర్ 170 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. అది డిపెండ్స్ ఆన్ బ్రోకర్ అండి మనకి. సో ఈ డిపెండ్స్ ఆన్ బ్రోకర్ అండ్ కరెన్సీ పేర్స్ ఆల్సో. ఇప్పుడు మనం ఏదైతే బిగినర్స్కి బెస్ట్ పేర్స్ అంటున్నామో యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై, దానిలో అనేది మనకు స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. బిగినర్స్ కాబట్టి స్ప్రెడ్ తక్కువ ఉన్న పేరుని మనం చూస్ చేసుకోవాలండి. అండ్ సెకండ్ అనేది మ్యానిపులేషన్ కూడా తక్కువ ఉంటుందండి. అండ్ హై వోలాటిలిటీ. సో ఇవన్నీ మేజర్గా మనకు 3 అడ్వాంటేజెస్ అండి. సో ఇవి అయితే మేజర్గా నేను బిగినర్స్కి సజెస్ట్ చేస్తానండి. వన్ స్ప్రెడ్ ఆల్ అబౌట్ కరెన్సీ పేర్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండి. రేపటి నుంచి లైవ్లో కూడా వస్తాను. ప్లీజ్ డూ కమ్ టు లైవ్.